హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత అన్నమైనా సరే అండి, ఈ ఒక్క చట్నీతోనే తింటారు, అంత బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడి మాత్రం. దీనికోసం అయితే నేను చిన్నవి ఒక 3 కట్టల వరకు గోంగూర తీసుకున్నానండి. ఇది బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసేసుకోండి. ఇలా పల్లీలు వేసేసుకున్న తర్వాత కొంచెం దూరగా అయితే ఈ పల్లీలను వేయించేసుకోండి. ఈ చట్నీలోకి నేను పచ్చికారం అయితే వాడుతున్నానండి. 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసేసుకోండి. ఇవి మరీ కలర్ బాగా బ్లాక్ అవ్వనవసరం లేదు. జస్ట్ పచ్చిమిర్చి అనేది వైటిష్ కలర్లో కుక్ అయితే సరిపోతుందండి. నేను చూపిస్తాను. మనకి పచ్చిమిర్చి అనేది బాగా వేగనవసరం లేదు. ఇలా లైట్గా చూడండి, ఇలా పచ్చిమిర్చి అనేది ఇలా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇదైతే మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. ఇదైతే కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి, ఈ మనం వేసుకున్న పచ్చిమిర్చి అనేది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయట్లేదండి, అదే ప్యాన్లోకి డైరెక్ట్గా గోంగూర అయితే వేసేసుకుంటున్నాను. ఇలా 3 కట్టల వరకు అయితే గోంగూర వేసేసుకున్నానండి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 టొమాటోలు తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు టొమాటో కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి మనకి గోంగూర అయితే మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపుని వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. మూత పెట్టేసుకొని మనకి గోంగూర అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకోవాలి. గోంగూర అయితే సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, 2-3 నిమిషాలకే చక్కగా సాఫ్ట్ అయిపోయింది. చూడండి, గోంగూర అయితే ఇలా కుక్ అయితే సరిపోతుందండి. మనకి టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ ఉడికించి పెట్టుకున్న గోంగూర అయితే కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇందులో మనం చింతపండు ఏమీ వేయనవసరం లేదండి, టొమాటో వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది పులుపు అనేది. ఇప్పుడు ఒక 10 నుండి 15 వరకు అయితే ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకోండి. ఇలా గోంగూర వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. మరీ ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేసుకోకండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, ఒకటి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 రెబ్బల పాటు కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ సాఫ్ట్ అవ్వనవసరం లేదండి, జస్ట్ నేను చూపిస్తున్నట్టు ఫ్రై అయితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టేసుకున్న గోంగూర పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని తాలింపుని అయితే వేసేసుకోవడమే. చూడండి, ఇలా తాలింపు అయితే కలిపేసుకోవడమే. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇవి బాగా సేపు ఫ్రై అవ్వలేదు కదా, నేను వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేసి అందుకే పచ్చివి ఏమీ వేయలేదు. చట్నీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా నచ్చేస్తుంది మీకు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.